హలో ఫ్రెండ్స్, నేను మీ శుభశ్రీ చింత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇది దెబ్బకాయ పొక్కించిన పచ్చడి అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండతో సంబంధం లేదు, అప్పుడే 5 మినిట్స్లో చేసుకునే పచ్చడి. ప్రాసెస్ ఏం చేయాలో ఎలా చేయాలో చూపిస్తాను పదండి. నేనైతే ఇక్కడ ఓ పెద్ద దెబ్బకాయ తీసుకున్నాను. ఇది ఎల్లో కలర్లో ఉన్న దెబ్బకాయ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చి కాకుండా ఇలా మొత్తం పసుపు రంగులో వచ్చిన దెబ్బకాయ అయితే బాగుంటుంది. దీన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. దెబ్బకాయని అడ్డంగా కట్ చేయకుండా పొడుగ్గా కట్ చేస్తే మీకు గింజలు తీయడానికి చాలా వీలుగా ఉంటుంది. పచ్చళ్ళలో దెబ్బకాయ గింజలు తగిలితే బాగోదు కదా. ఇలా కాయని పొడుగ్గా కట్ చేసుకుంటే మీరు గింజలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ గింజలు ఆ తెల్లగా ఉండే మధ్యలో తొన లాంటిది కూడా తీసేసేయండి. అప్పుడు ముక్కలు తినేటప్పుడైనా అడ్డంగా బాగోదు కనుక అది కూడా తీసేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను. అంటే కొందరు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు. మేమైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం, పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోము. ఇది పొక్కించుకున్న పచ్చడి కనుక ఇది ఓ 15 రోజుల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ నెల వరకు ఉంటుందండి. ఇన్స్టెంట్గా చేసుకునేది అనమాట, ఎండతో సంబంధం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంచక్క ఓ నెల 2 నెలలు ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకైతే మేము కట్ చేసుకుంటాం. మీకు కావాల్సి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, గింజలు ఆ పైన తెల్లగా ఉండేది కదా, ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మూకుడు పెట్టుకొని నేనైతే ఓ చిన్న గరిటెడు చెప్పాలంటే 2 స్పూన్ల మెంతులు వేసి వేయించుకుంటున్నాను. ఫస్ట్ మెంతులు వేసి వేయించుకోవాలి. ఆవాలు మెంతులు ఒక్కసారి వేస్తే మెంతులు వేగవు, ఆవాలు వేగి మాడిపోతాయి. ఇదిగోండి, అరకప్పు అంటే ఇందాక వేసిన గరిటెతో 3 గరిటెలు వస్తుందన్నమాట. అంటే ఆవాలు మెంతుల పొడి ఇంతైతే అందులో పట్టదు. నేను మిక్సీ మట్టికి మాత్రం వేయించుకుంటున్నాను. ఇలా క్వాంటిటీ అనమాట, 1:3 క్వాంటిటీలో వేసుకోవాలి. మెంతులు 1 వేసుకుంటే 3 ఆవాలు వేసుకోండి. ఆవాలనే చిరపట అన్నాక ఎంచక్క ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పౌడర్ చేసుకుందాం. ఈ లోపల దెబ్బకాయని పొక్కించుకోవాలి. ఇక్కడ దెబ్బకాయ పొక్కించేదనమాట నూనెలోనే ఎక్కువ పొక్కిస్తాము, అంటే ఉడకబెడతామన్నమాట. ఇది ఎక్కువ నూనె ప్రాసెస్ చేసుకోండి. తక్కువ నూనె కంటే ఎక్కువ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ దెబ్బకాయ ముక్కలని నూనెలోనే మగ్గాలి. ఇలా వేసేసేసుకొని కొంచెం నీళ్ళు అనమాట, మనకి గిన్నెలో ఉన్న పులుపు అంతా ఉంటుంది కదా, అలాంటిది కొంచెం పావు గ్లాస్ నీళ్ళు వేసేసి ఇందులో వేసి కలిపేసి మూత పెట్టి ఉడకాలన్నమాట. నేనైతే ఇందులో ఇలా కలిపేసుకున్నాక కొందరు పసుపు వేసుకుంటారు. నేనైతే పసుపు వాడట్లేదండి, కొందరైతే పసుపు వేసుకుంటారు. అలాగే నేనైతే పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. పులుపులో ఉడకబెట్టిన పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మేమైతే ఇలా వేసుకుంటాము. అది పప్పులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే 10-15 వరకు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుని వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి నీళ్లు పోసేస్తే తొందరగా మగ్గుతాయండి. దెబ్బకాయ ముక్కలు కొంచెం దాని తొక్కు పైన అనేది ఎక్కువ దలసరిగా ఉంటుంది, తొందరగా ఉడకడానికి. ఇలా మూత పెట్టి నీళ్ళతో పెడితే చాలా తొందరగా ఉడుకుతుంది. దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, కింద మాడకుండాను నీళ్లు ఉన్నాయా లేదా, ఎంతవరకు ఉడికిందో ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, కొంచెం వాటర్ వచ్చింది, అలాగే కొంచెం గుజ్జు గుజ్జులాగా వచ్చిందనమాట. ఇంకా కొంచెం ముక్క ఉడకాలి, అందుకని ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మళ్ళీ నేను మూత పెట్టేసేసి ఓ 5 మినిట్స్ వరకేనండి. చాలా తొందరగా మెత్తపడిపోతాయి. మనం నీళ్ళ మూతతో పాటు పెడుతున్నాం కనుక తొందరగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, నేను ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రీచెక్ చేస్తున్నాను. ఇదిగోండి, చూసారా, నూనె చక్కగా తేలిపోయింది, దాంట్లో ఉన్న తడి అంతా పోయింది, ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. మీకు అంటే ముత్తగా అంటే పూర్ పేస్ట్గా అక్కర్లేదండి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తపడేలా, స్మాష్ అయ్యేలా మాత్రమే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను అది ఎలా ఉడికిందో మీకు ఒకసారి చూపిస్తాను తీసి. నేనైతే ఇదైతే చూడండి ఎంత బాగా ఉడికిందో, మీకు చూస్తుంటే తెలుస్తుంది, ముద్ద ముద్దగా వస్తుంది అనమాట. ఇలా దెబ్బకి ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేయగానే ముక్క 2 ముక్కలుగా అవ్వడం, మరి మెత్తగా అవ్వకూడదు. అంటే మనం తినేటప్పుడు దెబ్బకాయ ముక్క అనేది పంటి కింద తగలాలి. అలానే కచ్చకచ్చగా తగలకుండా దెబ్బకాయ ముక్క పచ్చడని తెలియాలన్నమాట. అలా తెలిసేటట్టయితే ఉడకపెట్టుకోండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో ఓ గరిటెడు ఇందాక ఆవా పొడి మెంతి పొడి వేసుకున్నాము, అదిను అలాగే 2.5 గరిటెలు కారం. నేను ఇందాక గరిటె క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇక్కడ ఉప్పు వేయడం స్కిప్ అయిపోయింది, చూపించలేదు. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అంతా ఒక్కసారి ఆవపిండి, ఉప్పు, కారం అంతా కలిపేసుకోండి. స్టవ్ మాత్రం ఆపకండి, స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకోండి.
అంటే నిమ్మకాయ దెబ్బకాయకి పులుపు పట్టాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న గరిటెతోటి 1, 2 వరకు ఉప్పు వేశాను, 1 ఆవా మెంతి పిండి వేశాను, అలాగే 2:30 వరకు కారం వేశాను. ఇవి కరెక్ట్గా ఒక దెబ్బకాయ అంటే ఓ పావు కేజీ దెబ్బకాయ కరెక్ట్గా సరిపోతుంది. 2 స్పూన్ల ఇంగువ వేసానండి. నేనైతే డైరెక్ట్గా ఇలాగే వేసేస్తాము, మంచి వాసన వస్తుంది, ఇంగువ ఫ్లేవర్ తెలుస్తుంది కనుక మేము ఇలాగే వేసేస్తాము. అంతేనండి, అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అయిపోయేటప్పటికి స్టవ్ ఆపేద్దాము. ఇంతే. దీన్ని ఎంచక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుందండి. బయట పెడితే మాత్రం తగినంత ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే 15 డేస్ పైన ఉంటుంది. నాకైతే ఇంకొంచెం నూనె పట్టాలి అనిపించింది. తర్వాత కాచి చల్లార్చి పోసేస్తాను. నేనైతే డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. నాకు డబ్బాలో వేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించి తర్వాత ఇంకొంచెం నూనె కాచి చల్లార్చి పోసాను. మరి పచ్చి నీళ్ళు మాత్రం పోయకండి, కొంచెం వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆ నూనెని కలుపుకోండి. ఈ విధంగా నేనైతే దెబ్బకాయని పొక్కిచ్చానండి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. మనకి నోరు బాగాలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. ఇలా ఇప్పుడు దెబ్బకాయల సీజన్ కనుక ఒక్కసారి దెబ్బకాయని ఈ విధంగా పొక్కిచ్చి పచ్చడి చేసుకోండి. దీన్ని పొక్కిచ్చడము అంటాము. మీ ఏరియాలో దీన్ని ఎలా చేస్తారు, ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండో ఐటెం టమాటా నిలవ పచ్చడి. ఎండతో సంబంధం లేకుండా ఈ పచ్చడి చేయొచ్చు. నిలవ పచ్చడి అండి, ఎండాకాలంతో సంబంధాలు మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు ఫ్రెష్గా టమాటా పచ్చడి చేసుకోవచ్చు. చూద్దాం పదండి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఇవి ఎర్రగా ఎంచక్క గట్టిగా ఉండే టమాటాలు అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటాయండి. 1/2 కేజీ టమాటా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని అందులో 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. అవి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం దీంట్లో 1.5 స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటున్నానండి. ఇగో చూసే ఎర్రగా వేగాక ఇప్పుడు 1.5 స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటున్నానండి, మిక్సీ నలగదు కనుక. ఇలా 2 దొరగా వేయించిన తర్వాత 10 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకుంటున్నాను. చెప్పాను కదా, మిక్సీ నలగడానికి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట. ఇవి చల్లార్చడానికి పక్కన పెట్టుకుందాం. అదే బాణీలో 2 స్పూన్ల వరకు నూనె వేసి ఇందాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు ఇందులో నీళ్ళు టమాటాలో ఉన్న తడి అంతా పోయేంత వరకు వేయించుకోండి. ఇక్కడ ఈ టమాటా నేనైతే ఉప్పు, పసుపు అన్నది ఏమీ యాడ్ చేయట్లేదండి. వట్టి టమాటాలో ఉన్న తడి పోవడానికి మాత్రమే చేస్తున్నాను. ఇలా 2-3 నిమిషాలు చేసుకోండి. ఇక్కడ ఆవాలు, మెంతుల పొడి కొట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది కూడా చూపిస్తున్నాను కదా, ఈ మిశ్రమం అనమాట. ఇందులో 1 స్పూన్ వరకే వాడతాను, అంతకంటే ఎక్కువ వాడను. మిక్సీ నలగడానికి ఈ ప్రాసెస్ పెట్టుకున్నాను. ఇదిగో చూసారా, టమాటాలు ఇంకొంచెం తడి ఉందండి. ఇంకో 2 నిమిషాలు చేసేస్తే పెట్టేస్తే టమాటా సూపర్గా ఉడికిపోతుంది. అలా మొత్తం తడి లేకుండా మొత్తం ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, అడుగంటిపోకుండా అనమాట. చెక్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టేసేసి టమాటా ముక్కల్ని మొత్తంగా నీరు ఎగిరేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు చల్లార్చాక మిక్సీలో పేస్ట్ కింద చేసుకోవచ్చు. నాకైతే టమాటా ముక్కలుగా ఉండడం చాలా ఇష్టం కనుక, అంటే నిలవ పచ్చడి టమాటా సంవత్సరం పాటు ఉండే పచ్చడి టమాటా ముక్కలుగానే కనిపిస్తుంది కనుక నేనైతే ఇలాగే ఉంచుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళైతే నీట్గా మిక్సీ చేసేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, దీనైతే స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న దాంట్లో నేను 2 స్పూన్ల ఉప్పు కలుపుతున్నాను. అది కొంచెం చూపిస్తున్నాను. 2 స్పూన్లు ఉంటుంది, 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1/2 కప్పు పైన కారం వేస్తున్నాను. అంటే చెప్పడానికి 4 స్పూన్ల కారం. అలాగే ఇందాక ఆవా మెంతిపిండి 1 స్పూన్ అండి, అంతకంటే అక్కర్లేదు. 1/2 కేజీ టమాటాలకి చెప్తున్నాను. ఇవి ఈవెన్గా మొత్తం కలిపేయండి. మనము నిలవ పచ్చడి అని చెప్పాం కదా, ఇలా చేస్తే నిజంగా ఎండాకాలంలో సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే పచ్చడి మాదిరిగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందాక మీకు ఒక వీడియో క్లిప్ మిస్ అయ్యానండి. ఏంటో మీరు చెప్పగలరా? ఇక్కడైతే నేను టమాటాలో చింతపండు వేయడం చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి, 1/2 కేజీ టమాటాకి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. ఆ క్లిప్ మిస్ అయ్యాక మళ్ళీ మీకు చెప్తున్నాను. అదే బాణీలో పోపుకు చూద్దాం. 5-6 టీ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె ఎక్కువగా ఉంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసి ఈవెన్గా వేయించుకోండి. నూనె ఎక్కువగా ఉండాలి, తక్కువ మాత్రం ఉండకూడదు.
ఇలా వేయించిన తర్వాత ఇందులో ఎంత టమాటా పచ్చడి చేసిన దాంట్లో ఎండుమిరపకాయ తగిలితే ఆ రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఓ 4, 5 వరకు ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకుంటున్నాను. ఇవి లైట్‌గా వేగిన తర్వాత అలాగే పచ్చడికి ఇంగువ అన్నది చాలా మంచి టేస్ట్ అండి. అర స్పూన్ వరకు అయితే నేను ఇంగువ వేసేసాను. ఇంగువ లేకుండా టమాటా పచ్చడి అబ్బే బాగోదు. అందుకని ఇలా వేసేస్తున్నాను. ఇదిగోండి టమాటా పచ్చడి గిన్నెలో ఉన్నది కదా, ఇందులో కలిపేసేసి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆపేసేసి వేసుకోండి. లేకపోతే టమాటా పచ్చడి అనేది నల్లగా వస్తుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా మొత్తం టమాటా పచ్చడి నూనెలో కలిసిపోయింది. అంతేనండి, టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఫటాఫట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తే నా సామిరంగా చాలా బావుంటుందండి. సూపర్‌గా. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సుమ. ఎంత బావుంటుందో. నిజంగా చెప్తున్నాను. ఫటాఫట్‌గా అందరూ వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేస్తూ ఉంటే ముద్దల మీద ముద్దలు, ముద్దల మీద ముద్దలు తినేస్తూ ఉంటారండి. నా ఛానల్ గాని నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.